ప్రజాప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల ఆదాయం గతం కంటే భారీగా పెరిగిందన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని తప్ప మిగతా దేవాలయాలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వరకు 699 దేవాలయ సంస్థల నుంచి 373.55 కోట్లు ఆదాయం వస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 544.61 కోట్లు వచ్చాయన్నారు. కార్తీక మాసంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 17.62 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది కంటే 3.31 కోట్ల ఆదాయం అధికంగా వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఆలయాల్లో సుమారు 450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయ శాఖ సిద్దమైంది. చెరువుగట్టు, కొండగట్టు, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు భారీగా నిధులు కేటాయించింది. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విమాన గోపురానికి 60 కిలోల బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. ఇందులో దేవస్థానం దగ్గర నిల్వ ఉన్న 25 కిలోల బంగారంతో పాటు విరాళంగా వచ్చిన 35 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిపి మొత్తం 8 కోట్లను భరిస్తోంది సర్కార్. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. ఇంకా 17 ఎకరాల్లో 43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. దీంతో పాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి 101 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భూసేకరణకు ప్రభుత్వం 60.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు, నిర్మాణానికి 30 కోట్లు కేటాయించింది. అదేవిధంగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం 76 కోట్లు మంజూరు చేయగా అన్నదానం సెంటర్ నిర్మాణానికి 35.25 కోట్లు కేటాయించింది. శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి, గుడి చెరువు సుందరీకరణకు మరో 20 కోట్లు మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే సర్కార్ బాధ్యత అని అన్నారు మంత్రి కొండా సురేఖ.